మేషరాశి జాతకులు ఉగాది పండుగ పర్వదినం నుండి మీ జీవితంలో ఇటువంటి మార్పులు కలగబోతున్నాయి. ఈ రాశి జాతకులకు ఏం జరగబోతుంది అంటే గనక ఈ రాశి వారు వీలైనంత వరకు కూడా ఈ సంవత్సరం అంతా కూడాను ఆధ్యాత్మికమైన చింతనతో ప్రయాణం చేయండి. ఇలా ప్రయాణం చేయగలిగినట్లయితే అలాగే వీలైనంత వరకు కూడాను ప్రతిరోజు ఉతికిన వస్త్రాలు ధరింపచేయండి. మీ దేహాన్ని మాత్రమే కాదు మనసును కూడాను మీరు ప్రశాంతంగా ఉంచుకోగలిగితే గనక మీ తొలి మెట్టు విజయం అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఎందుకనగా శని సంచార స్థితిలో ఉన్నప్పుడు శని కుజులకు మిత్ర భేదం కంటే కూడాను శత్రు పరిస్థితి అనేది ఎక్కువగా ఉంటుంది కనుక ఇటువంటి ఫలితాలు మీకు కలగబోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం మొత్తం కూడాను మేష రాశి వారు ఉండబోతున్నారు కనుక మీరు మొట్టమొదటిగా సక్సెస్ అవ్వాలి. ప్రతి దానిలో విజయం సాధించాలి. గృహాల్లో గొడవలు పంచాయతీలు లేకుండా ఉండగలగాలి అని అంటే వీలైనంత వరకు కూడా శుచి శుభ్రత ఉతికిన బట్టలు ధరించడము ఇలాంటివి చేయండి. ఈ రాశి వారికి ఇది మొదటి లక్షణము, మొదటి జాగ్రత్త అని చెప్పుకోవాలి. మీరు శని భగవానునికి సేవ చేసే సమయం ఆసన్నమైందని గుర్తు పెట్టుకోవాలి. మేషరాశి జాతకులు ఎప్పుడైతే మీరు భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా స్మరిస్తారో ధ్యానిస్తారో అప్పుడే ఆయురారోగ్యాలు కలుగుతాయి. అప్పుడే మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఈ సంవత్సరం అంతా కూడాను కాస్త చికాకులతో కూడుకొని ఉంటుంది కావున భగవంతునికి దగ్గరగా ఉండే ప్రయత్నం ఎక్కువ చేయండి. నిత్యము కూడాను శని భగవానుని ఆరాధించండి. అలాగే శివ భగవానుని ఆరాధించండి. మీకు ఉన్న ఎటువంటి సమస్యలకైనా ఒక్కసారి వెంటనే గురువు గారికి కాల్ చేయండి. సమస్యల పరిష్కారాన్ని పొందండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.